ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే, ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా అలక్ష్యం చేస్తున్నావు తల్లి, జైనా వినమ్మా, నీకు ఒక మంచి అవకాశం ఉంటుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి. బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, ప్రతిరోజు నేను చెప్పేది వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నావమ్మా. నువ్వు ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పని నెరవేరకపోవటంతో నువ్వు నా మీద ఎంతో కోపంగా ఉంటున్నావు కదమ్మా. ప్రార్థనలు నేను వినటం లేదు అని నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు. ఏది చేసినా సరే అది నీ మంచి కోసమే అని బాగా గుర్తించుకో అమ్మా. నీకు ఇప్పుడు కావలసింది నీ భవిష్యత్తులో నీకు చెడుగా ఉంటుంది కాబట్టే కోరికలు ఆలస్యం అవుతుంది తప్ప నేను చేయకుండా ఎందుకు ఉంటానమ్మా. నేను ఒక విషయం చెప్పాను అంటే దానిని పెద్దగా ఆరా తీయకుండా సరైన నిర్ణయమే అయ్యుంటుంది అని నువ్వు ఆలోచించమ్మా. ఇప్పుడు జరిగేది అన్యాయం అధర్మం అని అనుకోకుండా కొద్దిగా మనసు పెట్టు వినుతల్లి. నీ ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వార్తకి అర్థం ఉంటుంది. నేను అర్థం లేని మాటలు ఎప్పుడూ మాట్లాడనమ్మా. నాకు ఇందరు భక్తులు ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీకు మనసులో భయంగా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉన్నప్పుడు మనసారా సాయి అని నన్ను తలుచుకో అమ్మా. ఎలాంటి నొప్పినైనా ఎలాంటి సమస్యనైనా సరే ఎదుర్కొనే శక్తిని నీ బాబా తండ్రినైనా నేను నీకు ప్రసాదిస్తానమ్మా. భక్తులు కోరే ఏదైనా సరే వారి మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాను. నన్ను నమ్మిన వారు నన్ను పూర్తిగా నమ్మండి. మీకు ఏదైతే కలుగుతుందో ప్రతిదీ కూడా నేను చూసి మీకు ఇస్తాను. భక్తులు దేనికి తలవంచవలసిన అవసరం లేదమ్మా. అస్సలు దిగులు పడవద్దు. జరిగేవన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయి. నీకున్నటువంటి సమస్యలన్నీ ఎదిరించే ఒక మంచి నిర్ణయం అనేది దొరుకుతుంది. నువ్వు నా ప్రాణం బిడ్డ. నీ తల్లిగా నీ తండ్రిగా నిన్ను కాపాడుకుంటానమ్మా. ఏది ఇవ్వలేదని కోపపడవద్దు. నిన్ను అనుక్షణం ప్రతి క్షణం కాపాడుకుంటున్నాను అని గుర్తుంచుకో అమ్మా. నా మీద కోపం తెచ్చుకోవద్దు తల్లి. నేను ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను, కానీ ఇప్పుడు చెబుతున్నాను విను తల్లి. నీకు అవసరం లేనిది నేను నీకు ఇవ్వను. దానికి ఒక కారణం ఉంటుంది. కొద్ది రోజులకి ఆ కారణం తెలుసుకుని నువ్వు అర్థం చేసుకుంటావు. కొద్ది కాలం ఓపికగా ఉండు. నీ బాబా ఉండగా నువ్వు భయపడవద్దమ్మా. నిన్ను ఎలాంటి స్థితిలోనైనా సరే నిన్ను వదలను. నీ అన్ని విషయాలలోనూ నీకు పక్కబలంగా ఉంటాను తల్లి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించి నీకు అండగా ఉంటాను. నీ జీవితంలో నువ్వు ఊహించని మంచి మార్పులు తీసుకువస్తాను. నేను ప్రతి విషయంలోనూ నేను నీ వెనకే ఉన్నానమ్మా. దిగులు పడవద్దమ్మా, బాధపడవద్దు. నా బిడ్డవైన నిన్ను కాపాడుకుంటూ ఉంటున్నాను తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టం అంతా కూడా నీ కర్మల వల్లే అని గుర్తించుకో తల్లి. అవన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయి. ఇక నీకు అంతా మంచి జరుగుతుంది. ఆశలన్నీ కూడా నీ బాబా తండ్రి అయిన నేను పూర్తి చేస్తాను కదమ్మా. నా కథలు విన్నా, నా మాటలు విన్నా, నా సందేశాలు విన్నా నీకు ఎంతో అదృష్టమే తల్లి. ఉన్న ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా నీ బాబా తండ్రి అయిన నేను తొలగిస్తాను తల్లి. నీకు ఎటువంటి ఆపద రాకుండా నీకు రక్షణ కవచంగా ఉంటానమ్మా. నా మీద నమ్మకం పోగొట్టుకోవద్దు తల్లి. ఓపికను సహనాన్ని పెంచుకో. అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుంది. నా మీద నిజమైన భక్తి కలవారిని ప్రతి క్షణము ఎల్లవేళలా నేను పదే పదే కాపాడుతాను అని నీకు తెలుసు కదమ్మా. నీకు వచ్చిన కష్టాల నుంచి నీకు తెలియకుండానే నిన్ను కాపాడేస్తాను. నీది జన్మ జన్మల బంధం. నిశ్చయంగా నువ్వు సిరి సంపదలు అందుకుని ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతావమ్మా. అందరూ శభాష్ అనేలా నువ్వు జీవిస్తావు తల్లి. ఇక ఎలాంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపో. నీ బాబా నీతో ఉండగా నీకు ఇంకా భయం ఎందుకు తల్లి. ఫ్రెండ్స్, మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.